రేపు జగన్ విశాఖకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని తమకు జగన్ ఆదేశించారని తెలిపారు బొత్స. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ కార్మికుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకున్న నైపుణ్యత ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెలకుగా కామన్ సెన్స్తో పనిచేయవలసిన పనులు ఇవి. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులో డిపార్ట్మెంటల్ పోస్టులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కార్మికులకు ట్రాన్స్ఫర్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎలాంటి తత్వాలు? దానివల్ల ఆ ప్లాంట్కి నష్టం, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్కి నష్టం వచ్చింది, ఏమొచ్చినా వాళ్ళు ప్లాంట్ని క్లోజ్ చేయడానికి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ఇవి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మెథడ్లన్నీ చేస్తారనేది నా ఆలోచన, మా అందరి తాలూకు ఆలోచన. ఆ విషయం చెప్తున్నాం. కాబట్టి జరిగిన సంఘటన పట్ల దురదృష్టాన్ని మా బాధను వ్యక్తపరుస్తూ ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో హతగాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేగం కోలుకోవాలని, మరి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పాటు యూనియన్ లీడర్ని కూడా కలుస్తాం. దయచేసి మీ తాలూకు అభిప్రాయం పెడితే ఎప్పుడు మీకు మీ యూనియన్తో పాటు అలాగే కార్మికుల పట్ల ఎప్పుడూ ఉంటున్నాం. మేము అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడూ ఉంటాం. దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కొక్కటి కట్ చేస్తే ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేదు. ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకు ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం. అది అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం? ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ